చూడాలి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ అండి. ప్రభుత్వ యాడ్ ఇది. కెస్లాపూర్ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు నేడు శ్రీకారం. 2 ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు 5 కోట్లతో నాగోబా దేవాలయ గోపురం ఇతర ఆలయ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. 6 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జాతర నిర్వాహకను నిధుల కేటాయింపు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపానికి నివాళులు, స్మృతివనానికి శంకుస్థాపన. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లులు, ఇండ్ల పట్టాల పంపిణీ. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ట్రైకార్ కింద ఆర్థిక సాయం. స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం. స్వయం సహాయక సంఘాల మహిళలకు 50 కోట్ల విలువ గల బ్యాంకుల లీకేజీ చెక్కుల పంపిణీ. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు ఒక్కొక్క గ్రూప్కు 25 లక్షల చొప్పున మంజూరు. 60 కోట్లతో 862 గ్రామాలకు తాగునీటి సౌకర్యానికి శంకుస్థాపన. 27.20 కోట్లతో 33 గిరిజన సంక్షేమ రోడ్లకు శంకుస్థాపన. 5 కోట్లతో బుగ్గారంలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన. 5 కోట్లతో ఇంద్రవెల్లిలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది డబల్ వచ్చింది. ఒకసారి యాడ్ ఇచ్చిన వాళ్ళు మరి ఎట్లా చేసిరు ఏం కదా. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యాశాఖ మంత్రి, తెలంగాణ పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు అంటూ కూడా ఇక్కడ మీకు రేవంత్ రెడ్డికి సంబంధించిన యాడ్, చాలా ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ చాలా క్లారిటీగా చూసారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అంటే, రేవంత్ రెడ్డి చాలా ఏంది అంటే త్రిముఖమైన వ్యూహం కనబడ్డది. నేను దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నాకు వచ్చిన సమాచారాన్ని ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా విషయాలు ఈరోజు చర్చించబోతున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే చాలా తనదైన పదునైన వ్యూహాలతో ప్రజల్లోకి అయితే వెళ్తున్నాడు. ఎట్లా వెళ్తున్నాడు అంటే, కేసీఆర్కు సంబంధించిన వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ను వ్యతిరేకించిన శక్తులు, వ్యతిరేకత ఎవరైతే వ్యక్తం చేసిలో ఈ వ్యతిరేక శక్తులు అన్నీ కూడా ఏకమైపోయిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఉదాహరణకు ఒక్కొక్కటిగా చూడండి. ఇక్కడ ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చడం కానీ, దానితో పాటుగా మీకు కనిపిస్తున్న సెక్రటరియట్లోకి సామాన్యుడికి ఎంట్రీ కానీ, ఈయన ఏం చేసిండు అనేది చూడాలి చాలా క్లారిటీగా. మూడోది, పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి మీ అందరికీ తెలుసు, ప్రజా నౌక గద్దరన్నకు సంబంధించి గద్దరన్న కుటుంబాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్కు ఎవరెవరైతే అగెనిస్ట్గా ఉన్నారో, కేసీఆర్ కోసం ఎవరైతే వ్యతిరేక శక్తులు పనిచేస్తాయో వాళ్ళందరినీ కూడా తన కూటమిలో కలుపుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి చేసిన వ్యూహంలో కొన్ని వ్యూహాలు పూర్తి స్థాయిలో కూడా తనకు అనుకూలంగా మారుతున్నాయి. అది పబ్లిసిటీ స్టంట్ అయినా, లేకపోతే పూర్తి స్థాయిలో తన యొక్క పదవి సంబంధించి ఏ 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానమైన చర్చ మీరు అందరూ చూసిలు, నంది అవార్డులు అంటూ మొన్న ఒక అంశాన్ని మనం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు తెర మీదకి తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ మన గద్దరన్నకు సంబంధించి విగ్రహావిష్కరణ కావచ్చు, వారి కుటుంబాలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు, దానికి ముందు ప్రొఫెసర్ కంచైలే కానీ, దాంతోపాటు దిగ్గజ మేధావులు అని చెప్పే వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మీరు అందరూ చూసిరు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, గద్దర్ పట్ల రేవంత్ రెడ్డి గారికి చాలా విశ్వసనీయత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అంటే రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం కావచ్చు, దాంతోపాటు గద్దర్ పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న ప్రేమను చాటే ప్రయత్నం ఒక ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నాడు. అయితే తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే, ఇక్కడ గద్దర్ కుటుంబంలో ఒకరికి అంటే కంటోన్మెంట్ నుంచి వాళ్ళ కూతుర్నిచ్చి పోటీ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్సీ పదవి కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇవ్వచ్చు కదా అనేది ప్రశ్నలు లేవనెత్తిల్లు. ఎందుకు లేవనెత్తిల్లు అంటే, గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం, రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలను మీరు చాలా క్లారిటీగా గనక వింటే ఒక అంశం చర్చ మీదకి వస్తుంది. ఏంటి అంటే, ఇక్కడ వెన్నెల కానీ సూర్య కానీ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి కానీ కార్పొరేషన్ పదవి ఇవ్వచ్చు కదా అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా
చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ తన దగ్గరికి తీసుకొచ్చిన ప్రయత్నంలో రేవంత్ రెడ్డి వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నాడు అంటే తనకు రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా ముందుకెళ్లడానికి, తన ప్రభుత్వం నిలబడడానికి, ప్రభుత్వం ముందడుగు వేయడానికి తాను చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అన్నీ ఇన్ని కాదు, కేసీఆర్ వ్యతిరేకంగా అంటే కేసీఆర్ను ప్రశ్నించడం కానీ, కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు కానీ, కేసీఆర్ వల్ల ఎవరైతే నష్టపోయాలో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడదు. సరే, మొత్తానికి నాగోబా జాతరకు సంబంధించి ఇన్ని రకాలుగా కూడా అభివృద్ధి పనులు చేయడానికి వెళ్తున్నా అంటూ ప్రభుత్వానికి సంబంధించి ఒక యాల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దాదాపుగా ఇక్కడ ₹1 కాదు, ₹2 కాదు, 50 కోట్లు ప్లస్ 60 కోట్లు గుర్తుపెట్టుకోరు. ఇక్కడ దాదాపుగా ఒక 110 కోట్ల వరకు కూడా నాగోబా జాతర పేరుతోనే అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడానికి వెళ్తున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఇట్లనే టాపిక్ నుంచండి. ఎందుకు అంటే గిరిజన బిడ్డలకు సంబంధించి, ఇప్పుడు గిరిజన అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నాగోబా జాతర కావచ్చు, దాంతోపాటు ఇటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, మరోవైపు ఇంకా మనం ఆలోచిస్తే చాలా రకాలుగా కూడా తెలంగాణలో గిరిజన పండుగలు అనేది అద్భుతంగా ప్రపంచ పటంలోనే ఏంది గిరిజనుల పండుగగా చెప్పుకున్నవాడే సమ్మక్క సారలమ్మ కానీ, నాగోబా జాతరలు కానీ, ఇతర పండుగలు ఉన్నాయి. అయితే నాగోబా జాతరని ఎంత అభివృద్ధి చేయడానికి యనుమల రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారో అదే స్థాయిలో మేడారం సమ్మక్క సారక్క కూడా సపోర్ట్ చేయవచ్చు కదా అనేది మరో ప్రశ్న తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ మూటగట్టి తను ఏ విధంగా ప్రసార అస్త్రంగా ప్రచారానికి తెరదించబోతుండు అనేది కూడా మనం వేచి చూడాలి.